ప్రేమించింది బిందుని. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి శుభప్రదంగా జరిగిపోవాలని ఆ దేవునికి దండం పెట్టుకో. ఎందుకో మా ఇంట్లో ఏ సంతోషం వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. ఏంటి స్వామి నాకీ పరీక్ష? అంతా సవ్యంగా నడిచిపోతుంది అనుకున్నప్పుడు బిందుని ప్రేమిస్తున్నాను అని నా తమ్ముడు శివ చెప్పడం ఏంటి? మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న బావ, అత్తయ్య, పూరి జీవితాల్లోకి వీడు ఎలాంటి అలజడి తీసుకొస్తాడో ఏమో అని భయమేస్తోంది స్వామి. అలా జరగకుండా అంతా సవ్యంగా జరిగి పూరి శివ పెళ్లి జరిపించాల్సిన బాధ్యత నీదే స్వామి, నీదే.